చేవేళ్లలో బీఆర్ఎస్ బీసీ అభ్యర్థిని వ్యూహాత్మకంగానే బరిలోకి దింపిందా? పార్లమెంట్ పరిధిలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీల ఓట్లే టార్గెట్గా ముందుకు వెళ్తోందా? సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ను అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటి? కాసాని సైతం అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? టేక్ ఏ లుక్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలయ్యింది. ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎక్కువ మంది బీసీలకు టికెట్లిచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ఇక చేవేళ్ల పార్లమెంట్ స్థానంలో బలమైన బీసీ నేతగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ను తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాసాని జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి బీసీ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున గడ్డం రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో బీసీ అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు కలిసి వస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉందంటూ కాసాని జ్ఞానేశ్వర్ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో ఏర్పడింది. ఒకవైపు హైటెక్ సిటీ ఉన్న శేరిలింగంపల్లి, మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న రాజేంద్రనగర్లున్నాయి. ఇంకోవైపు పూర్తి గ్రామీణ ప్రాంతాలైన చేవేళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవేళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం తనకు కలిసొస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ ధీమాతో ఉన్నారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో మొత్తం 29,06,213 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 14,88,326 మంది ఉండగా మహిళా ఓటర్లు 14,17,612 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులది ఒకే సామాజిక వర్గం కాగా బీసీ సామాజిక వర్గం తనకెన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో చేవేళ్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందగా 2019 ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తుండగా గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలుచుకునేందుకు రాష్ట్రంలో బలమైన బీసీ నేత, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను బరిలో నిలిపింది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల సమయంలో మన తెలంగాణ పార్టీని స్థాపించి చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. బీసీల మద్దతు కాసానికి అదనపు బలం కానుందని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో బీసీ నేతగా గుర్తింపు పొందిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రచారంలో ముందున్నారు. చేవేళ్లలో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.